మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీపై బిఏ 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్. మా నూతన బ్రాంచెస్ అతి త్వరలో జూబ్లీహిల్స్ మరియు వైజాగ్ లో ప్రారంభం. నైని గని మైన్ డెవలపర్ అండ్ ఆపరేటర్ ఎంపికకి జారీ చేసిన టెండర్ నోటిఫికేషన్లో గని ప్రాంతం సందర్శన నిబంధన పెట్టడంపై కేంద్ర బొగ్గు శాఖ నియమించిన కమిటీ రెండవ రోజు లోతుగా విచారణ జరిపింది. ఆ నిబంధన పెట్టాల్సిన అవసరం ఏముందని సింగరేణి అధికారులను కమిటీ ప్రశ్నించినట్లు సమాచారం. కోల్ ఇండియాకు అనుబంధంగా జార్ఖండ్లోని రాంచీ కేంద్రంగా పనిచేస్తున్న సెంట్రల్ మైన్స్ ప్లానింగ్ అండ్ డిజైన్ సంస్థ గనుల్లో ఉత్పత్తయ్యే బొగ్గు హ్యాండ్లింగ్ ప్లాంట్ల ఏర్పాటుకు సంబంధించిన టెండర్ల ఖరారు, నిర్వహణ మార్గదర్శకాల్ని 2018-2021లో జారీ చేసింది. ఆ ప్రకారం సిహెచ్పి ఏర్పాటుకు ఆసక్తి చూపే కంపెనీ ఆ ప్రాంతాన్ని ముందుగా సందర్శించాలి. అక్కడున్న అధికారి నుంచి సర్టిఫికెట్ తీసుకుని టెండర్తో పాటు సమర్పించాలని సీఎం పీడీఐ పేర్కొంది. ఈ మేరకు మార్గదర్శకాల కాపీని విచారణ కమిటీకి సింగరేణి అధికారులు అందించినట్లు తెలుస్తోంది. కానీ నైని టెండర్ నోటిఫికేషన్ను ఎండీఓ ఎంపిక కోసం జారీ చేసినందున సిహెచ్పి నిబంధన ఇందులో ఎలా పెడతారని ప్రశ్నించినట్లు సమాచారం. సైట్ విజిట్ సర్టిఫికెట్ తప్పనిసరిగా గని వద్ద ఉన్న అధికారి నుంచి తీసుకుని సమర్పించాలనే నిబంధన నోటిఫికేషన్లో ఎందుకని నిలదీసింది. టెండర్ వేసే కంపెనీ నుంచి సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకుంటే సరిపోదా అని అధికారుల్ని కమిటీ అడిగినట్లు సమాచారం. బొగ్గు హ్యాండ్లింగ్ ప్లాంట్ల టెండర్ల మార్గదర్శకాల్ని కేంద్ర బొగ్గు శాఖకు చెందిన సీఎం పీడీఐ జారీ చేసినందున ఇతర పనులకు వర్తింపచేయడం తప్పు కాదని నైని నోటిఫికేషన్లో పెట్టినట్లు అధికారులు సమాధానమిచ్చారు. అందుకు ఎవరికైనా ప్రయోజనం కల్పించడానికే పెట్టారా అని కమిటీ ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఈ నెల 22 నుంచి హైదరాబాద్లోని సింగరేణి ప్రధాన కార్యాలయంలో విచారణ చేస్తున్న నైని గని టెండర్ల నోటిఫికేషన్ నిబంధనల పత్రాల్ని పరిశీలించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. సైట్ విజిట్ సర్టిఫికెట్ను కాంట్రాక్టు కంపెనీలకు ఇవ్వకుండా ఎందుకు ఆపేశారని ప్రశ్నించినట్లు సమాచారం. అందుకు సంబంధించిన ఆధార పత్రాల్ని సింగరేణి చూపినట్లు తెలుస్తోంది. నైని ఎండీఓ టెండర్ల దాఖలుకు ఈ నెల 22 నుంచి 29 దాకా సమయం ఇవ్వగా 15 నుంచే సైట్ విజిట్ సర్టిఫికెట్ ఇవ్వడం లేదని కొన్ని కంపెనీలు ఆరోపించాయని కమిటీకి అధికారులు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నెల 29లోగా ఎప్పుడైనా ఆ సర్టిఫికెట్ను ఆన్లైన్లో జారీ, అప్లోడ్కు సమయం ఉందని వివరించినట్లు తెలుస్తోంది. సిఎస్ఆర్ నిధుల మంజూరు, వినియోగానికి సంబంధించిన పత్రాల్ని కమిటీ పరిశీలిస్తోంది. సింగరేణిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వాటాలు ఉన్నాయి. ఆ సంస్థ నిర్వహణకు 5 ఏళ్లకోసారి ప్రభుత్వాలు, సంస్థ పాలక మండలి మధ్య త్రైపాక్షిక ఒప్పందం చేసుకోవడం ఆనవాయితీ. గతంలో 2017 ఏప్రిల్ 1 నుంచి 5 ఏళ్లకు చేసుకున్న ఆ ఒప్పందం గడువు 2022లోనే తీరినా మళ్లీ సింగరేణి దృష్టి పెట్టలేదు. ఆ విషయంపైన కమిటీ ఆరా తీసినట్లు సమాచారం. నిబంధనల ప్రకారం సింగరేణి నిర్వహణ అధికారమంతా తెలంగాణ ప్రభుత్వానికే ఉంది. ప్రభుత్వం నియమించిన సీఎండీ అధ్యక్షతన సమావేశమయ్యే పాలక మండలికి మాత్రమే నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగకుండా కేంద్ర బొగ్గు శాఖ నేరుగా విచారణకు సాంకేతిక కమిటీని పంపొచ్చా అనే చర్చ సింగరేణి ఉద్యోగుల్లో జరుగుతోంది. సంస్థ పాలక మండలిలో సభ్యునిగా కేంద్ర బొగ్గు శాఖ నామినేట్ చేసే అధికారి ఉంటారు. నైని టెండర్ నోటిఫికేషన్పై వచ్చిన వివాదంతో పాటు ఏ అంశంపైన అయినా సరే విచారణ చెయ్యాలని సింగరేణి పాలక మండలి సమావేశంలో కేంద్ర బొగ్గు శాఖ సభ్యుడు అడగొచ్చు. పాలక మండలి నిర్ణయాల్ని వ్యతిరేకిస్తూ కేంద్ర బొగ్గు శాఖ సభ్యుడు నోటిచ్చే అధికారం ఉంది. అలాంటప్పుడు పాలక మండలి పట్టించుకోకున్నా, రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోయినా కేంద్ర బొగ్గు శాఖ నేరుగా సాంకేతిక విచారణ కమిటీని పంపితే బాగుండేదని ఉద్యోగులు అంటున్నారు. కమిటీ విచారణను తిరస్కరిస్తే ఆరోపణల్ని ఎదుర్కోలేకనే అడ్డుకున్నారనే విమర్శలొచ్చే ప్రమాదముందని, కమిటీకి సహకరిస్తూ అడిగిన పత్రాలన్నీ అందజేయాలని సింగరేణి అధికారుల్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినట్లు తెలుస్తోంది.